అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి, మై డియర్ చిల్డ్రన్ అండ్ మై డియర్ టీచర్స్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని రకాల వర్డ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి నేర్చుకుందాం. మరి ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ చేయడంలో మనకు ఉన్నటువంటి కొన్ని రకాల తప్పులు మనం చేస్తూ ఉంటాం క్లాస్ రూమ్స్లో. సో టుడే we are going to learn word problems for some more examples. So while we are doing problems, we do some mistakes in our classroom. Okay? So today I want to explain one problem for you. That is, Ravi had rupees 125. His father gave rupees 45 to him. How many rupees does Ravi have now? రవి దగ్గర 125 రూపాయలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు 45 రూపాయలు ఇచ్చారు. అయితే ఇప్పుడు రవి దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఎన్ని అన్నారు. సో రవి హ్యాడ్ 125 రూపీస్. ఫాదర్ గేవ్ 45 రూపీస్. సో మనం జనరల్గా 5 5 10. ఇంతకుముందు మనం అదేవిధంగా 2 1 3 3 4 7 ఒకటి కింద ఏం లేదు కాబట్టి ఒకటి వేసుకుంటాం. సో రవి దగ్గర మొత్తం 170 రూపాయలు ఉన్నాయి. సో ఈ అంకెల్ని ఒకదాని కింద ఒకటి మనం వేసాం. సో ఇక్కడ చూసినప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఇక్కడ వేసుకున్నాం. ఇది ఒకట్ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం. సో స్థాన విలువల ఆధారంగా మనం అంకెల దాని కింద ఒకటి వేసుకోవాలి. రవి దగ్గర 125 రూపాయలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు 45 రూపాయలు ఇచ్చారు. ఒకట్ల స్థానంలో ఇక్కడ 5 ఉంది, 10ల స్థానంలో ఇక్కడ 4 ఉంది. ఇది 3 అంకెల సంఖ్య, ఇదేమో 2 అంకెల సంఖ్య. సో మొత్తం కలిపి ఇక్కడ 3 అంకెల సంఖ్యలో కాదు కాబట్టి ఇది ఇక్కడ ఏమీ లేదు. సో ఈ రెండు కలిపితే 170 రూపాయలు వచ్చాయి. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఎడమ వైపున 0 పెట్టుకోవటం వల్ల నష్టమేమీ లేదు, దీనికి విలువ ఉండదు. సో ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో 5 5 10. అదేవిధంగా 10 అయితే ఇక్కడ 1 వేసుకున్నాం, ఇక్కడ 0 వేసుకున్నాం. ఇక్కడ 4 2 6 6 1 7. ఇక్కడ 1 ప్లస్ 0 1. సో మొత్తం 170 రూపాయలు రవి దగ్గర ఉన్నాయి. అయితే మనకి ఈ స్థాన విలువలు లేదా ప్లేస్ వాల్యూస్ అనేటువంటి తెలిస్తేనే మనం ఈ యొక్క సంఖ్యలని ఒకదాని కింద ఒకటి రాయగలం. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం చూడండి పిల్లలు, మీరు మనకి కొన్ని ఎడిషన్స్ అనేటువంటివి జనరల్గా చేద్దాం. చేస్తే మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ రావాలి. అదేవిధంగా ఎడిషన్స్ డైరెక్ట్ కూడా ఈ విధంగా ఇస్తారు. సపోజ్ ఇది 325 ప్లస్ 23 అని ఇచ్చారు. 325 ప్లస్ 23. మరి కరీం అనేటి ఒక పిల్లవాడు ఇలా చేశాడు. కరీం అనే పిల్లోడు ఏం చేశాడు, ఇలా రాసుకున్నాడు. ఇక్కడ ప్లస్ గుర్తు వేసాడు. ఇక్కడ 5 ఏం లేదు, 3 2 5 3 2 5. మరి ఇలా చేశాడు. ఇది తప్ప రైటా? ఎస్ లక్ష్మి చెప్తున్నాను. తప్ప? వెరీ గుడ్. తప్పమ్మా, ఇది తప్పు, ఇలా చేయకూడదు. దిస్ ఈస్ రాంగ్ మెథడ్. మరి కరెక్ట్ ఏమిటి అంటే ఇక్కడ చూడండి, 325, ఇక్కడ 23. సో ఇక్కడ ఏమి ఎలా రాసుకోవాలి, ఒకదాని కింద ఒకటి. సో చూడండి, ఇది ఒకట్ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం. This is 1's place and this is 10's place, this is 100's place. So 5 plus 3 8, 2 plus 2 4, 3 కింద ఏం లేదు,
3 ఇలా పెట్టుకున్నాం. ఇక్కడ ఎడమ వైపు ఇట్లా 0 కూడా పెట్టుకోవచ్చు. సో 3 + 0 348. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వంశీ అనే పిల్లవాడు ఈ విధంగా చేశాడు, అదేవిధంగా కరీం ఏమో ఈ విధంగా చేశాడు. సో ఎవరిది కరెక్ట్ లక్ష్మి? ఎస్, వంశీ అనే పిల్లవాడి కరెక్ట్. కానీ కరీం అనే పిల్లవాడిది తప్పు. ఎందుకంటే ఇతను ఒకట్ల స్థానం కింద ఏముండాలి? యాక్చువల్గా 3 ఉండాలి. 10ల స్థానం కింద ఎంత వేసుకోవాలి? 2 వేసుకోవాలి. కాబట్టి కరీం చేసినటువంటి ప్రాబ్లం రాంగ్, అదేవిధంగా వంశీ చేసినటువంటి ప్రాబ్లము కరెక్ట్. సో మీరు ఈ విధంగా స్థాన విలువలు తెలిసినట్లయితే మీరు ఒకదాని కింద ఒకటి ఈ యొక్క లెక్కలు వేసుకొని అంకెలు వేసుకొని ఈ యొక్క కూడికలు అనేటువంటివి మనం చేయొచ్చు. మీకు గతంలో చెప్పాను స్థాన విలువల గురించి కూడా. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ప్లేస్ వాల్యూస్. సో ట్రై టు అండర్స్టాండ్ the place values and do the addition problems. సో ఏదైనా సరే ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ ఇవన్నీ రావాలి అంటే స్థాన విలువల ప్రకారం ఒకదాని కింద ఒకటి అంకెలు మనకు రాసుకోవడం రావాలి. మరి ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 544, ఇంకొకటి 36 ఈ విధంగా ఇచ్చారు. 544, 36. సో ఒక పిల్లవాడు ఇలా రాశాడు 544, 36 ఈ విధంగా రాసుకొని ఇలా కూడిక అనేటువంటి దాన్ని ఈ విధంగా చేస్తున్నాడు. 6, 4 కింద ఏం లేదు, 4 వేసాడు. 6, 4, 10 ఇక్కడ 1 పెట్టుకున్నాడు. 5, 3, 8, 8, 1, 9. మరి ఈ విధంగా చేశాడు. మరి ఇలా చేయడం కరెక్టా? ఎస్, ఇది తప్పు. ఎందుకని అంటే ఇక్కడ 36 అనేటువంటిది ఇక్కడే వేశాడు ఆ పిల్లోడు. ఒక 3 అంకెల సంఖ్యని ఒక 2 అంకెల సంఖ్యని ఇచ్చారు, వాటిని కూడమని అడిగారు నన్ను. సో ఈ విధంగా చేశారు కాబట్టి దిస్ ప్రాబ్లమ్ ఈస్ రాంగ్. ఇది తప్పు. ఎందుకు తప్పు? ఇక్కడ ఒకట్ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. ఒకట్ల స్థానం కింద మరి ఏం వేయాలో చూద్దాం. మరి రైట్ ఏంటో చూద్దాం. మరి కరెక్ట్ ఏంటో చూద్దాం. పిల్లలు మీరు ఇక్కడ చూడండి నాన్న, 544. ఇక్కడ నేనేం చెప్పాను? ఒకట్ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. ఇది 3 అంకెల సంఖ్య. మరి దీని కింద ఒకట్ల స్థానంలో ఇక్కడ ఏముంది? ఇక్కడ వేసుకోవాలి. 10ల స్థానంలో ఏముంది? 3. సో ఇక్కడ ఈ రెండింటిని మనని కూడమని చెప్పారు. సో addition, you have to do the addition as per the place value. This is 1's place, this is 10's place, this is 100's place. సో ఈ విధంగా అంకెలు దాని కింద ఒకటి వేసుకోవాలి. 6 + 4, 6, 4 ఎంత? సో 6, 4, 10 ఇక్కడ ఒకటి వేసుకోవాలి. అదేవిధంగా 4, 3, 7, 7, 1, 8 ఇక్కడ 5. ఇక్కడ ఏమీ లేనప్పుడు ఇక్కడ 0 కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా 580 అనేటువంటిది వచ్చింది. సో మనకి ఇక్కడ ఏం చేయాలి అంటే మనం స్థాన విలువల ఆధారంగా ఈ యొక్క అంకెలు అనేటువంటివి సరిగ్గా వేయాలి. చూడండి, 4, 6, 10 కాబట్టి ఇక్కడ 10 వేసుకోండి. ఈ 0 తీసి ఇక్కడ వేయాలి. ఈ 1 ఇక్కడ 10ల స్థానంలో వేయాలి. సో ఇక్కడైనా వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోవచ్చు. సో ఈ విధంగా 4, 3, 7, 7, 1, 8, 5. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఎడమ వైపు ఇక్కడ 0 పెట్టడం వల్ల నష్టం లేదు. ఇక్కడ 0 పెట్టుకుందాం, ఏమీ లేదు కాబట్టి ఎడమ వైపు, అదే కుడి వైపు పెట్టుకోకూడదు. సో ఇక్కడ 5 + 0 దట్ ఈజ్ ఈక్వల్ 5. సో మొత్తం కలిపి 580 ఉన్నాయి. సో ఈ విధంగా 580 అయింది. సో 544కి 36 కూడినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా మరి మరొక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. విద్యార్థులు మనకి మరి టెక్స్ట్ బుక్లో కొన్ని రకాల లెక్కలు అనేటువంటివి ఇచ్చారు.
దాంట్లో మనం చూద్దాం. ఇక్కడ గర్ల్స్ అనేవాళ్ళు ఒక క్లాస్లో 129 మంది ఉన్నారు. ఎంతమంది? 129. అదేవిధంగా బాయ్స్ అంటే అబ్బాయిలు, ఇక్కడ అబ్బాయిలు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 75. మరి ఈ మొత్తం కలిపి ఎంత అని అడిగారు, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి. సో ఇక్కడ ప్లస్ గుర్తు అనేటువంటిది ఇక్కడ వేయాలి. ఇక్కడ ఇది ఒకట్ల స్థానం, ఇది పదుల స్థానం, ఇది వందల స్థానం. సో ఒకట్లు, పదులు, వందల స్థాన విలువలు మనం తెలుసుకోవాలి. సో మనకి ఈ స్థాన విలువ ఆధారంగా మనం ఈ యొక్క సంఖ్యలు అనేటువంటి వేసుకోవాలి. ఇది ఒకట్ల స్థానం, ఇది పదుల స్థానం, ఇది వందల స్థానం. సో ఒకట్లు, పదులు, వందలు ఈ విధంగా అవదాని కింద ఒకటి వేసుకోవాలి. సో 9 5 ఎంత? 9కి 5 కలిపితే ఎంత లక్ష్మి? నువ్వు 9, నువ్వు 5 తీసుకో. సో ఎంత వచ్చింది మీ ఇద్దరు కలిపి? ఎస్, 9 5 14. 14 అంటే ఇక్కడ ఏం చేయాలి? 4 ఇక్కడ వేసుకోవాలి, 1 అనే దాన్ని ఇక్కడ వేసుకోవాలి. సో ఇక్కడ 7, ఎస్, ఇదెంత? 2, 7 2 ఎంత? 9. 9 1 10. సో 10 వచ్చింది. 10 అంటే ఇక్కడ 0 అనేది ఇక్కడ వేసుకోవాలి, 1 అనేటువంటిది ఇక్కడ వేయాలి. 1 1 ఎంత? ఇక్కడ చూడండి, ఇక్కడ 7 8. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ ఏం చేసాం మళ్ళీ ఒకసారి చూడండి. 9 5 14. 14 కాబట్టి ఇక్కడ వేసాం 4. అదేవిధంగా 7 2 9. 9 1 10. 10 అంటే ఇక్కడ 1 వేయాలి. సో 1 1 ఎంత? 2. సో మొత్తం కలిపి ఎంత వచ్చింది? 204. 204 వచ్చింది. సో మరి మొత్తం ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 204 మంది. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఒక తరగతిలో అమ్మాయిలు ఆడపిల్లలు 129 ఉన్నారు, అబ్బాయిలు 75 మంది ఉన్నారు. మొత్తం కలిపి ఎంత అన్నారు? సో మీరు 129 పైన వేయాలి, కిందేమో 75 వేయాలి. 9 5 14. 14 అన్నప్పుడు 4 ఇక్కడ వేయాలి, 1 ఇక్కడ పదుల స్థానంలో వేయాలి. సో 7 2 9. 9 1 10. ఇక్కడ 1 వేసాను. సో 1 + 1 204. సో ఈ విధంగా మనం లెక్క అనేటువంటిది చేయొచ్చు. సో ఈ విధంగా చేస్తూ ఉంటాం. కానీ మరి మీరు కరెక్ట్గా ఒక్కోసారి మీరు కరెక్ట్గా వేయట్లేదు. మరి మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారో నేను చెప్తాను. ఆ తప్పులు మీరు చేయకూడదు. చూడండి, ఒక తరగతిలో బాలురు 343 మంది. బాలికలు 24 మంది ఉన్నారు. ఒక తరగతిలో ఎంతమంది? ఒక తరగతిలో బాలురు 343 మంది, బాలికలు 24 మంది ఉన్నారు. ఆ తరగతిలో ఉన్న మొత్తం విద్యార్థులు ఎందరు అని అడిగారు. ఎంతమంది ఉన్నారు? In a class there are 343 boys and girls are 24. Then what is the total strength in that class? Okay, boys 343 members ఉన్నారు. సో ఇక్కడ బాలురు అని రాయాలి స్టెప్స్. ఎప్పుడైనా ఒక లెక్క చేసేటప్పుడు మరి ఈ యొక్క స్టెప్స్ అనేటువంటి ఇంపార్టెంట్. బాలురు 343. మరి బాలికలు ఎంతమంది? 24. ఈ విధంగా 1 కింద 1.
ఇక్కడ 3 అంకెల సంఖ్య, ఇదేమో 2 అంకెల సంఖ్య. సో 3 అంకెల సంఖ్యకి 2 అంకెల సంఖ్యని కూడుతున్నాం. కూడుతున్నప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానం, పదుల స్థానం. ఇది ఒకట్లు, పదులు, వందలు. సో వందలు ఇక్కడ 343 అనేటువంటి సంఖ్యని ఇక్కడ 2 అంకెల సంఖ్య అయినటువంటి 24కి మనం కలుపుతున్నాం. బాలు ఇట్లా ఇచ్చారు, ఇక్కడ బాలికలు. సో ఈ విధంగా బాలికలు అనేటువంటి వాళ్ళు 24 మంది ఉన్నారు. సో ఇక్కడ 4 + 3 7, 4 2 6, 3 కింద ఏమీ లేదు కాబట్టి 367. సో ఈ విధంగా మనం లెక్క చేయాలి. కానీ మరి కొంతమంది ఏం చేస్తున్నారు, మరి మన ఇర్ఫాన్ ఏం చేశాడంటే ఈ విధంగా చేశాడు, బాలురు అని రాశాడు. రాసి ఇర్ఫాన్ ఏం చేశాడంటే మన క్లాస్లో 343 రాసుకున్నాడు, బాలికలు అంటే 24 రాసుకున్నాడు. సో ఈ విధంగా రాసుకొని 3 4 4 8 3 2 5. సో ఈ విధంగా చేశాడు. మరి ఇట్లా చేయొచ్చా, మనం ఇలా చేయొచ్చా? చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆ పిల్లోడు ఇక్కడ అంకెలు స్థానముల ప్రకారం ఒకదాని కింద ఒకటి కరెక్ట్గా ఒక ఆర్డర్లో రాసుకోలేదు. కాబట్టి ఈ పిల్లోడు చేసినటువంటి లెక్క తప్పు. సో సరి అయిన విధానాన్ని మనం మళ్ళీ చేసినట్లయితే ఒకసారి చెప్తాను, సరిగ్గా రాసుకోవాలి. బాలురు, బాలురు ఎంతమంది? 343. బాలికలు ఎంతమంది? 24. సో ఇక్కడ ఈ విధంగా మనం రాయాలి. 3 4 7 4 2 6, ఇక్కడ 3 కింద ఏమి లేదు కాబట్టి 367. సో ఇక్కడ ఏమి లేనప్పుడు ఇక్కడ 0 కూడా పెట్టుకోవచ్చు. సో ఒకట్ల స్థానం కింద ఒకట్ల స్థానం అంకె, పదుల స్థానం కింద పదుల స్థానం అంకె, వందల స్థానం కింద ఏ అంకె లేదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఒకట్లు, పదులు, వందలు అనేటువంటి దాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఒకట్ల స్థానం, అదేవిధంగా పదుల స్థానం, అదేవిధంగా వందల స్థానం. ఈ స్థాన విలువలు అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ స్థాన విలువలు మనకు తెలిస్తేనే అంకెలు లేదా సంఖ్యలు కూడికలప్పుడు కానీ తీసివేతలప్పుడు కానీ ఒక అంకె కింద మరో అంకెను సరైన విధంగా మనం రాయగలం. సో విద్యార్థులు, మీకు నేను కొన్ని హోంవర్క్స్ ఇస్తాను కూడికలకు సంబంధించి. మీరందరూ కూడా చేసి నా యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు మనం పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం, కరోనా తగ్గలేదు, బయట తిరగకుండానా, అదేవిధంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఎడిషన్స్ ఇస్తున్నాను నేను హోంవర్క్. ఎడిషన్స్ అంటే కూడికలు, మామూలు కూడికలు ఇస్తున్నాను. మీరు ఇంటి దగ్గర చేసుకొని రావాలి. 325 + 34, అదేవిధంగా 443 + 26, అదేవిధంగా 750 + 20, అదేవిధంగా 500 + 32. సో ఈ విధంగా మీరు హోంవర్క్ అనేటువంటిది చేసి నాకు వాట్సాప్ చేయండి. సరిగ్గా రాసుకోవడం అనేటువంటిది చేయాలి. సో మీకు ఈ క్లాస్ ఉద్దేశం ఏంటంటే, కూడికలు మనం చేసినప్పుడు సంఖ్యలు ఒకదాని కింద ఒకటి స్థానముల ప్రకారం వేసి కూడుతున్నారా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ క్లాస్ ఈస్ నౌ ఈస్ టు do the additions in a correct way as per the place value. Okay, as per the place value we do these problems. Okay, stay home, stay safe, goodbye.